hello, good morning and welcome to Gold Refined Sunflower Oil రుచి చూడు. క్యాప్సికమ్ చిల్లీ పన్నీర్. క్యాప్సికమ్ చిల్లీ పన్నీరా? హాట్ ఐటమ్ అయితే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్దాం. పెప్పర్ పౌడర్, గార్లిక్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్, సాల్ట్, జీడిపప్పు, పన్నీర్, కార్న్ఫ్లవర్ అండ్ కొరియాండర్ లీవ్స్. చిల్లీ క్యాప్సికమ్ పన్నీర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేస్తారు. మరి ప్రాసెస్ ఏంటో అడుగుదాము. ఓకే దీపా గారు, ప్రాసెస్ ఎలా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పన్నీర్ కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ పెప్పర్ మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్ పన్నీర్ రెడీమేడ్ తెచ్చుకోవచ్చా? రెడీమేడ్ పన్నీర్ ఇంట్లో కూడా తయారు చేయొచ్చు. తీసుకున్నాను. దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్. ఓకే, స్టార్టింగ్లోనే పెప్పర్ పౌడర్ మిక్స్ చేసుకోవాలా? ఇప్పుడు అది కారం కొంచెం అది పట్టేస్తుంది. ఓకే, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందా? ఓకే, ఒక కప్పు పన్నీర్కి ఒక స్పూన్, హాఫ్ స్పూన్. ఇది కార్న్ఫ్లవర్. ఇది కార్న్ఫ్లవర్ అండి, కొంచెం బైండింగ్. ఓకే, 2 ఓకే ఓకే బైండింగ్ అన్నారు కదా, అంటే ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకోవాలా? లేదు, జస్ట్ దాన్ని కలవడం కోసమే. పెట్టేయాలండి. ఓకే, పక్కన పెట్టేసుకోవచ్చేది. ఓకే, ఇది ఎంత ఈలోపు కొంచెం స్పైసీనెస్ దానికి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రైయింగ్ ప్యాన్. ఓకే, ఇందులో ఏదైనా డీప్ ఫ్రై ఏమన్నా చేయాలా? ఏం లేదండి, దీనిలో ఆయిల్ కూడా చాలా తక్కువేనా? ఓకే, దిగిన కొంచెం హెల్దీ స్నాక్ అన్నమాట. ఓకే, జీడిపప్పు ఫ్రై చేయాలి. దానికి మొత్తం ఇంత ఆయిలే పట్టేస్తుంది టోటల్. మేబీ ఒక 2 టీ స్పూన్ సరిపోతుంది. ఓకే, 2 టీ స్పూన్స్. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా, దానికి ఒక 2 టీ స్పూన్ సరిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు చైనీస్ ఐటెంలో డ్రాగన్ ఐటమ్ ఉంటాయి కదా, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది. మామూలుగా మనం ఇది పౌడర్స్ అన్ని యాడ్ చేస్తాం కదా, గరం మసాలా అవి ఏం లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఓకే, ఇంకా గార్లిక్ పీసెస్ అండి. గార్లిక్ పీసెస్ అందులో వేసేయాలా? అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా కొంచెం. ఓకే, గార్లిక్ సరిపోతుందా? జింజర్ ఇవేమో అవసరం లేదు? జింజర్ లేదండి. ఇప్పుడు ఆనియన్స్. ఓకే ఓకే, ఫస్ట్ అవి 2 ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకోవాలి అది. ఓకే, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలా? కొంచెం సెమీగా అయితే? సెమీగా చాలండి, చాలా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అంతా కూడా మొత్తం స్టవ్ మీద చేస్తారా కంప్లీట్గా? అన్ని స్టవ్ మీద. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని మనం రెడీగా పెట్టుకుంటే యాక్చువల్లీ ఇది హార్డ్లీ 5 to below 10 minutes తీసుకుంటుంది. ఓకే, ఈజీ యాక్చువల్లీ. ఈవినింగ్ ఒక స్నాక్ లాగా పిల్లలు కూడా డైరెక్ట్ కూడా ఇది రోటీకి చాలా బాగుంటుంది. పుల్కా రోటీ అవి ఏం లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో చిల్లీ పేస్ట్ అండి, రెడ్ చిల్లీ. ఓకే, నానబెట్టి పేస్ట్ చేసాను. ఓకే, ఇప్పుడు పండు మిర్చి మనం సీజన్లో దొరుకుతున్నప్పుడు అది డైరెక్ట్గా పేస్ట్ చేసి అది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వలే కదా, అందుకే ఇది నానబెట్టి చేసి. కొంచెం ఎక్కువే వేసుకోవాలా? కొంచెం కారం అనేది ఇదే, వేరే పచ్చిమిర్చిలు ఏమి వేయట్లేదు. ఓకే, కంప్లీట్ కారం ఇదే కాబట్టి మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత కూడా కొంచెం ఎక్కువసేపు ఏమన్నా బాయిల్ అవ్వాలి? ఏం అవసరం లేదు. దీంట్లో ఇప్పుడు కొంచెం టొమాటో సాస్. ఓకే, టమాటో సాస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి రెడ్ చిల్లీ సాస్ వేసినంత వేసారు. అంతే, లైట్ గ్రేవీ వస్తుంది, సెమీ గ్రేవీ లాగా వస్తుంది.
చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఐటమ్ చూస్తుంటే. అంటే చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పినట్లుగానే అంటే డ్రాగన్ ఇవి ఏవైతే ఉంటాయో అది వెజ్ ఆర్ నాన్ వెజ్, వాటిలో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కనిపిస్తాయి. అవును. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం కదా, అది కొంచెం ఆ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలా? టమాటో సాస్ ముందే వేసేయచ్చా? అదిగిన కొంచెం అట్లా వేసి కొంచెం బాయిల్ చేయాలి. అప్పుడు ఆ పచ్చ వాసన అనేది టోటల్గా పోతుంది. కొంచెం థిక్ అయినాక పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అలా ఏం అవసరం లేదు, ఒక 5 minutes అవసరం లేదు, ఒక 5 to 10 minutes ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా ఈ ప్రాసెస్ చూస్తుంటే అంటే పన్నీర్ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ వేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్స్ అయితే అవి వేసుకొని ఇక్కడ సేమ్ ప్రాసెస్లో ఫాలో అయిపోవచ్చేమో కదా. సేమ్ ప్రాసెస్లో అది కూడా వేసుకోవచ్చు. సో స్టార్టింగ్ ఆయిల్ అనేది కొంచెమే వేసారు, అంటే మనం వేసిన మిగతా అన్నీ కూడా కొంచెం గ్రేవీగా ఉన్నాయి కాబట్టి ఈ సాస్, టమాటో సాస్ ఇవన్నీ లిక్విడ్ ఎక్కువ లేదు. క్యాప్సికమ్ ఇప్పుడు క్యాప్సికమ్ లాస్ట్లోనా ఇప్పుడు వేసుకోవాలి. అది కొంచెం క్రంచీగా ఉంటుంది మనకి. ఫస్టే మనం ఫుల్ ఫ్రై చేస్తే క్రంచీనెస్ రాదు. సెమీ గ్రేవీ లాగా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పటి వరకు సాల్ట్ యాడ్ చేయలేదు కదా? ఇప్పుడు వరకు యాడ్ చేయలేదు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ రెండు గ్రీనిష్గా ఉన్నాయి. మొత్తం రెసిపీ అంతా కూడా గ్రీనిష్గా చేసేస్తాయి. ఇప్పుడు పండు మిర్చిది పేస్ట్ చేస్తే ఇంకా రెడ్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ రెడ్ కలర్ హైలైటింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే అంత కలర్ అయితే రాదు. నేను యాడెడ్ కలర్స్ గిన ఏమి యాడ్ చేయలేదు. డైరెక్ట్గా కలర్ యాడ్ చేయొచ్చు కావాలంటే, రెడ్ కలర్ కావాలంటే కలర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయినట్లేనా? ఓకే, సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చా? ఒక వెట్ స్నాక్ ఐటమ్ కదా, జనరల్గా బాగా డ్రై ఐటమ్స్ ఉంటాయి. స్పైసీ క్యాప్సికమ్ చిల్లీ పన్నీర్ రెడీ. ఓకే, హాట్ అండ్ స్పైసీ చిల్లీ క్యాప్సికమ్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. యాక్చువల్గా ఇందులో పన్నీర్ చాలా స్మూత్గా మంచి టేస్ట్ ఉంది. దాంతోపాటుగా పైన వేసిన గ్రేవీ ఏదైతే ఉందో లైట్ స్వీట్ అలాగే హాట్, ఎందుకంటే సాస్ వేశారు కదా, టమాటో సాస్ అండ్ ఈ చిల్లీ సాస్ రెండు మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వచ్చింది. చాలా చాలా బాగుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ వంటకాలని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాల్టీ గోల్డ్ ప్రిఫరెన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. కమ్మ కమ్మని కొబ్బరి గోధుమ పాయసం. వీటి తయారీ విధానం మన గోల్డ్ ప్రిఫరెన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో.